ఇస్తున్నా. హలో. హలో, నమస్కారం సార్. నమస్కారం. సో, అంటే మీరు మీ పార్ట్నర్ వచ్చి సర్జరీ చేయించుకున్నారా? ఇద్దరు కలిసి వచ్చి చేపించుకొని పోయినాం. ఆహా! ఓకే. అంటే ఫీమేల్ ఎవరు? ఫీమేల్ అంటే అంటే ఫీమేల్‌గా చేంజ్ అయింది మీరా? లేకుంటే మీరు మేలా? నేనే. మీరు చేయించుకున్నారా? ఫీమేల్‌గా చేంజ్ అయ్యారు మీరు. నేను చేంజ్ అయినాను. ఆహా! ఓకే. సో, అంటే మళ్ళీ మీరు అంటే ఫీమేల్‌గా ఉన్న మీరు మళ్ళీ నన్ను మెయిల్ చేయండి అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేశారంట కదా సార్‌కి. ఆయన అయితే అట్లా ఎంతో గలాటు పెట్టుకొని తాగి ఫ్రెండ్ జతలు పోయా. హ్మ్. నేను వదిలిన దానికి నాకు వద్దులే, నువ్వు ఎప్పుడు చూసినా నా మీద గలాటు కొత్తవు, నీకు మళ్ళా మొగులాగే చేసేస్తా, నువ్వు ఎట్టుంటే అట్లే చేసేస్తారని సార్కి ఫోన్ చేశాడు. ఓకే. నేను అప్పుడు తిట్టుకున్నాం. ఇద్దరు గలాట 3 లక్షలు పెట్టి 4 లక్షలు పెట్టి మనం అంత బాధపడి. కాదు, మీకు ఈ సర్జరీకి ఆ డబ్బులు ఎట్లా సంపాదించారు మీరు? 4 లక్షలు, 5 లక్షలు? అదైతే కొంత అయితే అమౌంట్ అప్పు నేను చేశాము, కొంత అమౌంట్ అబ్బాయి తెచ్చాడు అనమాట. కాదు, మీ ఇంట్లో తెలుసా మీకు ఇది? ఇప్పుడైతే తెలిసింది, చేపించుకున్న తర్వాత తెలిసింది, అందరికి తెలిసింది. ఓకే. నా అమ్మకి తెలిసింది, మా అత్తమామకి తెలిసింది, నాయన తెలియదు పాపం. నాయనకైతే చెప్పింది ఇంకా. కాదండి, ఇప్పుడు ఏంటంటే మీరు ఇట్లా తీసుకొని పేరెంట్స్ని సమాజంలో తలెత్తుకోకుండా చేసిరు కదా మీరు. అవునులే. మరి మీరు చేసింది కరెక్ట్ అంటారా? కరెక్ట్ అయితే నేనైతే మేమిద్దరు చేసిండే, కొంతమంది అయితే తప్పే అంటున్నారు, తల్లిదండ్రులు కూడా తప్పే అంటున్నారు. అయినా మేము ప్రేమించుకున్నాం కాబట్టి ఆ పొద్దు ఏందో చేపించుకోవాలని చేపించుకున్నాం. అయితే